మహారాజా, మీరు విషము, శూలము అలాంటి రోగములు సమానముగా కష్టము ఇచ్చే ఇలాంటి వాక్యములు ఎందుకు చెప్తున్నారు? దీనితో ఏమీ ఉపయోగము లేదు. మీరు ఏమీ క్లేశ పడకుండా మీ పుత్రుడు శ్రీరామునిని ఇక్కడికి రమ్మని చెప్పండి. నా పుత్రునికి ఈ రాజ్యము మీద ప్రతిష్ఠించి శ్రీరామునిని వనముకు పంపించండి. ఈ విధముగా నన్ను నిష్కంటకము చేసి అప్పుడు మీరు కూడా కృతాకృత్యులు అవుతారు. పదునైన కొరడా దెబ్బలతో పీడితుడు అయిన అశ్వములాగా కైకేయి ద్వారా మళ్ళీ మళ్ళీ ప్రేరితుడై వ్యథితుడు అయిన రాజు దశరథుడు ఈ విధముగా అన్నారు. నేను ధర్మపాశముతో బంధించబడినాను. నా చేతన లుప్తమవుతున్నది. అందుకని ఈ సమయములో నేను నా ధర్మపరాయణుడు పరమ ప్రియ జ్యేష్ఠపుత్రుడు అయిన శ్రీరామునిని చూడాలని అనుకుంటున్నాను. ఈ విధముగా రాత్రి గడిచినది. ప్రభాత సమయము అయినది. సూర్యదేవుడు ఉదయించినాడు. పుణ్య నక్షత్ర యోగము అభిషేకముకు శుభముహూర్తము వచ్చినది. ఆ సమయములో శుభగుణ సంపన్నుడు మహర్షి వశిష్ఠుడు అభిషేకానికి ఆవశ్యకమైన సామగ్రి అంతా సంగ్రహించుకుని శీఘ్రముగా ఆ శ్రేష్టమైన పురిలో వచ్చారు. ఆ పుణ్య ఘడియలో అయోధ్య రాజమార్గములు అన్నీయు మంచిగా ధూళి లేకుండా తుడిచి వాటి మీద నీళ్లు జల్లినారు. ఉత్తమమైన పతాకములతో సుశోభితముగా ఉన్నది. అక్కడ అందరూ హర్షము ఉత్సాహముతో నిండి ఉన్నారు. విక్రయించబడే సామగ్రితో కొట్లు అన్నీ నిండియుండి సమృద్ధిగా కనిపిస్తున్నాయి. అన్ని చోటల మహత్తరమైన ఉత్సవములు జరుగుతున్నవి. నగరము మొత్తము శ్రీరాముని అభిషేకముకై ఉత్సుకముగా ఉన్నది. ఎక్కడ చూసిన చందనము, అగరు మరియు ధూపము సుగంధము వ్యాపించి ఉన్నది. ఇంద్రనగరి అమరావతి సమానముగా శోభామానముగా ఉన్న ఆ పురిని దాటి శ్రీమాన్ వశిష్ఠులు వారు మహారాజు దశరథుని అంతఃపురము దర్శనము చేసినారు. అక్కడ సహస్ర ధ్వజములు ఎగురుచున్నవి. నగరము మరియు జనపదము నుంచి వచ్చిన జనముతో నిండి ఉన్నది. చాలా మంది బ్రాహ్మణులు ఆ స్థానమునకు శోభ పెంచుతున్నారు. రాజసేవకులు వారి చేతిలో దండములు పట్టుకుని అలంకరించిన సుందరమైన అశ్వములతో అక్కడ అధిక సంఖ్యలో ఉపస్థితులైనారు.